వెల్కమ్ టు ఐ న్యూస్. తన పాటలతో తెలుగు రాష్ట్రాలను ఉర్రూతలూగించిన సింగర్ మంగ్లీ ఇప్పుడు తీవ్రమైన చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. పెట్టుబడుల పేరుతో సుమారు 100 మంది సామాన్యులను మోసం చేశారనే ఆరోపణలతో పాటు బాధితుల తరపున వాదిస్తున్న న్యాయవాదిని ప్రాణాలు తీసేస్తామని బెదిరించారనే ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మంగ్లీ సోదరుడు శివతో పాటు ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల పేరు కూడా బయటకు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగింది? మంగ్లీపై వచ్చిన ఆ సంచలన ఆరోపణలేంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. వెండితెరపై జానపద గీతాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మంగ్లీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంజాగుట్ట పోలీసులు మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగుల మరికొందరిపై వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. బాధితులు పోలీసుల కథనం ప్రకారం మంగ్లీ, ఆమె బృందం సుమారు 100 మంది నుండి భారీగా నిధులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే ఊహించని స్థాయిలో లాభాలు ఇస్తామని నమ్మవలికి అమాయక ప్రజల నుండి కోట్లాది రూపాయలు పోగు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తీరా కాలం గడుస్తున్నా లాభాలు ఇవ్వకపోగా అసలు డబ్బును కూడా తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేయడంతో బాధితులు లబోదిబ్బోమంటున్నారు. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న న్యాయవాదికి మంగ్లీ బృందం నుండి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బాధితులకు చెల్లించాల్సిన బాకీల గురించి నిలదీయగా మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగుల తనకు ఫోన్ చేసి తీవ్రంగా హెచ్చరించారని సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నీకు పీడ వదిలించేస్తాం, రోడ్డు ప్రమాదం చేయించి చంపేస్తామంటూ అత్యంత భీతావహంగా బెదిరించారని ఆయన పోలీసులకు విన్నవించుకున్నారు. ఈ బెదిరింపుల వెనక పెద్ద ప్లాన్ ఉందని, తనకు ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల పేరు కూడా ఈ బెదిరింపుల కేసులో చేరడం సినీ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదును స్వీకరించిన పంజాగుట్ట పోలీసులు ప్రాథమిక విచారణలో వాస్తవాలు ఉన్నాయని భావించి నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకవైపు కెరియర్ పరంగా వరుస హిట్లతో దూసుకుపోతున్న మంగ్లీపై ఇలాంటి చీటింగ్, మర్డర్ థ్రెట్ కేసులు రావడం ఆమె ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉంది. పోలీసులు ఈ కేసులో తదుపరి విచారణను వేగవంతం చేశారు. ఫోన్ కాల్ రికార్డింగులు, ఆర్థిక లావాదేవీల ఆధారాలను సేకరిస్తున్నారు. నిజంగానే మంగ్లీ బృందం అమాయకులను మోసం చేసిందా, లేక ఈ వివాదం వెనుక మరేదైనా కోణం ఉందా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.